టైమ్ 9:45. ఇది ఫస్ట్ ట్రేడ్. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ నుంచి రిజెక్షన్ అయ్యి అప్ సైడ్ వచ్చింది మార్కెట్. సో, ఐ సైడే వెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేసి ఒకటే లాట్ తీసుకున్నా. ఒకవేళ రిజెక్షన్ అయ్యి డౌన్‌కొస్తే ఇంకో లాట్ యాడ్ చేస్తా. సో, చూద్దాం ట్రేడ్ అనేది ఎంతవరకు వెళ్తదో. ఆల్మోస్ట్ 60 పాయింట్స్ చూపించింది. హై బ్రేక్ అయ్యేటప్పటికి స్టాప్ లాస్ రివైజ్ చేద్దాం. 400, 403 ట్రయల్ సెల్ చేసుకుంటూ మూవ్ అయిదాం. ఒకవేళ ఇది అప్ సైడ్ అట్లా వెళ్తే ఈజీగా ఒక 50 పాయింట్స్ ఇస్తది. సెల్ ఇట్. సో, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 500 ప్రాఫిట్. ఈరోజు ఎంట్రీస్ ఓ 3, 4 అయినాయి. సో, ఫైనల్‌గా ప్రాఫిట్ వచ్చేసి 2400. ఈ ట్రేడ్ అనేది ఈ కన్సాలిడేషన్ మూమెంట్‌లో ఖచ్చితంగా బ్రేక్ చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కానీ ఒకటే లాటు. ఎందుకంటే స్పీడ్‌గా ఉన్నాయి మూమెంట్ అనేది. ఇంకోటి ప్రీమియమ్స్ అనేది ఈజీగా డికే అయితున్నాయి. ఓకే. వన్స్ ఈ వీవ్యాప్‌ని పైనున్న ఈ రెడ్ లైన్ క్రాస్ చేస్తే ఎస్ఎల్ మూవ్ చేస్తా. ఎప్పుడైతే ఈ వీవ్యాప్‌ని టచ్ చేస్తదో ఎస్ఎల్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్. నేను ఎంటర్ అవుతుంది 176. సో, స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్. వీవ్యాప్‌ని టచ్ చేస్తేనే కాస్ట్ టు కాస్ట్. వీవ్యాప్‌ని బ్రేక్ చేసి పైకెళ్ళినట్టయితే వీవ్యాప్ ఎస్ఎల్‌గా ట్రయల్ చేస్తా. సో, చూద్దాం. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ చూపించింది. కానీ ట్రయల్ ఎస్ఎల్ వీవ్యాప్ దగ్గర మూవ్ చేస్తే ఎస్ఎల్ హిట్ చేసింది. సో, ఈరోజు ఫైనల్ ఎస్ఎల్ వచ్చేసి ఫైనల్ ప్రాఫిట్ వచ్చేసి 2000. 2000కి డే ఎండ్. థాంక్ యూ.